ఈ కాలేజీలు పాడు చదువులు ఎందుకు కడతారు? మనలాంటి వాళ్ళు కలిసి లవర్స్ అవడానికి. కట్నం ఇవ్వలేదన్న కోపంతో మా శాంతిని కాపురానికి తీసుకెళ్ళడం లేదండి. అతను మన మొగుడు సార్. వాట్? అదే మా శాంతి మొగుడు. ఏమయ్యా రమేష్, నిజమేనా? ఏమిటి సార్? ఆ అమ్మాయిని భార్యట? నోనో, అసలు ఆ పిల్ల పేరు ఊరు తెలియదు సార్. ఉక్కు మొగరగను. నిజం చెప్పు, ఆ అమ్మాయి ఎంత గట్టిగా చెప్తుంటే. నేను ఈ కాలేజీకి ప్రిన్సిపల్ నన్ను గట్టిగా అరిస్తే మీరు ఒప్పుకుంటారా? సార్, కట్నం ఇవ్వలేదన్న కోపంతో మా శాంతిని కాపురానికి తీసుకెళ్ళడం లేదండి. వాట్ నాన్ సెన్స్ సార్, ఇదేదో ప్రాక్టికల్ జోక్. రమేష్, నిజం చెప్పు, ఓ ఆడపిల్ల వచ్చి నిన్ను మొగుడు అని చెప్పుకుందంటే. నేను మొగుడిని అయితే నేను కట్టిన తాళి పట్టేది చూడండి ఆవిడ గారి మేడ. అవునమ్మాయి, ఏది తెలియనట్టే. కట్నం పట్రా, ఆ డబ్బిచ్చాకే మళ్ళీ కడతామని మీ నాన్నగారు మంగళసూత్రం లాక్కుపోలేదు. సార్, ఇది పచ్చి అబద్ధం సార్. నాకు అసలు పెళ్ళే కాలేదు. చూడమ్మా, నువ్వు చెప్పేది నిజమైనా నిజంలా కనపడటం లేదు. అతనేమో నీ ముక్కు మొహం ఎరగనంటాడు, నువ్వేమో తెలుసునంటావు. అందుకని ఖచ్చితంగా రుజువు చేసే దాఖలా ఏదైనా ఉంటే చెప్పమ్మా. సార్, అతన్ని చొక్కా విప్పమనండి. అదేమిటి? చెప్తాగా. చెప్పు తల్లి. ఎడమ చేతి జబ్బ మీద ఘాటు ఉంది. అంకుల్, మీరు కాస్త గట్టిగా మందలించాలి సార్. పరీక్షలు అవగానే మా చెల్లాయిని కాపురానికి తీసుకెళ్లాలని నచ్చ చెప్పండి. వాళ్ళ నాన్నకు కాదు, ఆ రమేష్కి. డార్లింగ్, యా, నువ్వు ఇలా అస్తమానం లీవ్ పెట్టి వచ్చేస్తుంటే మీ ప్రిన్సిపల్ కి మీ పేరెంట్స్ కి అనుమానం రాదు? డామ్ యూ, నేను సెలవు పెడతానని ఎవరు చెప్పారు? మరి నాకు 6 మిమిక్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో ఒకరు ప్రెజెంట్ మ్యామ్ అని చెప్పేస్తారు మన గొంతుతో. పొద్దున బయలుదేరడం, సాయంత్రం ఇల్లు చేరడం. దట్స్ మై డైలీ ప్రోగ్రామ్. అయినా ఈ కాలేజీలు పాడు చదువులు ఎందుకు కడతారు? మనలాంటి వాళ్ళు కలిసి లవర్స్ అవడానికి. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? అన్నం తినకుండా కాలేజీకా? వంట అయిందిగా, రా రా పిల్ల. హాయ్ మమ్మీ. మమ్మీ, ఎప్పుడొచ్చావు? నీకేమైనా బుద్ధి ఉందా? ఇతను తెలుసుగా, పేరు చంద్ర, నా ఫ్రెండ్. హాయ్ ఆంటీ. తెలుసు, తెలిసే అడుగుతున్నాను. నేను ఊళ్ళో లేను, నాన్నగారు ఇంట్లో లేరు. పరాయి కుర్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో తైతక్కలాడితే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? ఒక్కగానొక్క కూతురని ముద్దు చేస్తే ఇలా హద్దు మీరుతావా? పిల్లలన్నాక కాస్త సంగీతం గింగీతం, సరదా గిరదా, ఆట పాట, ఇందులో తప్పే ఉందండి. తప్పేమిటా? ఈ పాటికి వాళ్ళ నాన్నగారే ఇక్కడుంటే తుపాకీ తీసి మరీ చెప్పేవారు తప్పేమిటో. వెళ్ళిపో, ఆయన వచ్చే లోపల బయటికి పద. ఓకే. అరే, కరెంట్ పోయింది. హాయ్, వాట్ ఈస్ సర్ప్రైజ్? దే హోల్డ్ ఇట్ పున్నా, హోల్డ్ ఇట్. ఏమైంది? కొత్త లవ్ సంగని విన్నావా? అది కాదు, మా నాన్నగారు కలెక్టర్ గారు అబ్బాయితో సంబంధం సెటిల్ చేస్తున్నారు. దాని మీద పోట్లాడి వచ్చేసాను. వాడు కలెక్టర్ అయితేనే, గవర్నర్ అయితేనే నీకంటే ఎక్కువ. ఓ గాడ్. ఓ గాడ్లన్నీ తర్వాత. అర్జెంట్ గా మన సంగతి ఇవాళ తేల్చేసుకోవాలి. ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. మనసు ఉండలే గాని మార్గానికి ఏం లోటు. సారీ పూర్ణ, ఆవేశంలో తొందరపడ్డాం.
బట్ ఐ ప్రామిస్ యూ, రేపే రిజిస్టర్ మ్యారేజ్కి అప్లై చేద్దాం. హలో పూర్ణ, నువ్వేనా? పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఏమిటో చెప్పవే. పెద్ద ప్రాబ్లం వచ్చింది పూర్ణ, నాకే కాదు నీకు కూడా. ఏమిటది? నీ లవర్ చంద్రం నాకు తాళి కట్టడానికి తయారయ్యాడు. వాళ్ళమ్మ నాన్న మా ఇంటికి వచ్చి తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు. నాకు చాలా భయంగా ఉంది పూర్ణ, నువ్వు అర్జెంటుగా రావాలి. అలాగే 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 అంటే కాదు, ఇవాళే రావాలి. పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తాను. నువ్వు సలహాలు ఏం చెప్పినా నేను వెన్నపో. నీ మంచి కోరి చెప్పినా కూడానా? సమస్యలు పాతవే, సలహాలు పాతవే, ట్రిక్కులు కొత్తవి కనిపెట్టాలి. ఇడియట్. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం తిరిగి వాళ్ళ లక్షణం. ధైర్యంగా నిలబడాలి. మా అక్క. డోంట్ వరీ మై ఫ్రెండ్, నేను వచ్చాగా. డబ్బుతో మనసుల్ని కలపాలేము, విడదీయాలేమో అని మా అబ్బాయి నాకు, నీ చెల్లెలు నీకు బుద్ధి చెప్పారు. శివుడు ఆజ్ఞ అయింది కదా అని నేను చెయ్యి వేసి సాయపడ్డాను. కాస్త మాయాబజారు చేశానంతే. చూడు దుర్గమ్మ, ఎవరు ఎవరిని ప్రేమించారు వాళ్ళు వాళ్ళని పెళ్ళాడారు. ఎట్టొచ్చి మా పిల్లని మీరు కన్యాదానం చేశారు, మీ పిల్లని మేం చేశాం, అంతే కదా. నీ పనే బాగుందమ్మా, బోలెడంత ఆస్తి, ఒక్కతే కూతురు. ఆస్తిదేముంది నాయన, వేదవాస్తి. మా అబ్బాయికి నచ్చిన పిల్ల దొరికింది, చేసేసుకున్నాం. పనిలో పని మా హోదాకి తగ్గట్టు డిప్యూటీ కలెక్టర్ గారితో వియ్యం పొందాం. మనం డఫేదారు కూడా కాపాయినాను. అక్క, మావయ్య బావ వాళ్ళంతా నిన్ను ఎదిరించి గెలవలేకపోయారు. అందుకే నేను లొంగినట్టు నటించాను. అంతా నా తప్పే అక్క. ఆంటీగడిగాయి ఇప్పుడు దీవించు. ఆగాగు. అంతటికీ సూత్రధారి మనకి పెద్ద దిక్కు మావయ్య గారు ముందు, ఆ తర్వాత మేము. పద. సుపుత్ర ప్రాప్తి రస్తు. మీ పెళ్లి కథే మీకు గుణపాఠం. గుర్తు పెట్టుకోండి. రేపు మీ పిల్లలు పెళ్లిడికొచ్చాక మేము చేసిన తప్పులే మీరు చేసి వాళ్ళ ప్రేమ కథకు అడ్డుపడకండి. ఇదే వార్నింగ్. రేపు మీదే, కానీ ఎల్లుండి వాళ్ళది. రండి మావయ్య, పెళ్లి ఇక్కడైనా భోజనాలు మా పుట్టింట్లో. అదేమిటి? నేను బయలుదేరింది ఆసుపత్రి నుంచే కదా.